హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోడ్ విత్ రాహుల్. ప్రీవియస్ లెక్చర్లో మనం చాప్టర్ 3లో ఉన్న టాపిక్స్ని కవర్ చేసాం. అవేంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఈ వీడియోలో మనం చాప్టర్ 4లో ఉన్న టాపిక్స్ని కవర్ చేయబోతున్నాం, విచ్ ఆర్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. అయితే మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ స్టార్టెడ్. లూప్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయో తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు లూప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో బేసికలీ లూప్స్ అంటే ఏదో ఒక పని రిపీటెడ్గా చేయడం. సపోజ్ నేను హలో వరల్డ్ అనే స్క్రీన్ మీద 5 టైమ్స్ ప్రింట్ చేయాలి. ఇప్పుడు ప్రతిసారి ప్రింట్ఎఫ్ హలో వరల్డ్ అని రాస్తే మన టైం అండ్ ఎనర్జీ రెండు వేస్ట్ అవుతాయి. 5 టైమ్సేగా బ్రో, ఏముంది, మేము కాపీ పేస్ట్ చేసేస్తామని మీరు అనొచ్చు. కానీ 100 టైమ్స్ ప్రింట్ చేయమంటే అప్పుడేం చేస్తారు? అంటే అది రే రామ్ సో ఈ ప్రాబ్లమ్కి సొల్యూషనే మన ఈరోజు టాపిక్ లూప్స్. ఈ లూప్స్ని యూస్ చేసి మనం మనకు కావాల్సిన పనిని ఎన్నిసార్లైనా చేయొచ్చు బై జస్ట్ యూజింగ్ 2-3 లైన్స్ ఆఫ్ కోడ్. నోట్: మనం క్రియేట్ చేసిన లూప్కి ఒక ఎగ్జిట్ స్టేట్మెంట్ ఉండాలి. ఇన్ సింపుల్ వర్డ్స్, మన లూప్ ఎక్కడ ఆగాలో ఒక కండిషన్ ఉండాలి. ఒకవేళ మనం కండిషన్ రాయకపోతే ఇన్ఫైనైట్ లూప్ క్రియేట్ అవుతుంది అండ్ మన పీసీ క్రాష్ అయ్యేంత వరకు ఆ లూప్ రన్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ లూప్స్. దే ఆర్ ఫార్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. మనం అనుకున్న పనిని ఈ మూడిట్లో ఏ లూప్తో అయినా చేయొచ్చు. ఇన్ సింపుల్ వర్డ్స్, ఈ 3 లూప్స్కి సింటాక్స్ ఒక్కటే, మిగతాదంతా సేమ్ టు సేమ్. సో ముందు మనం ఫార్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. ద సింటాక్స్ ఈస్ డిస్ప్లేడ్ ఆన్ స్క్రీన్. ఇప్పుడు ఈ ఫార్ లూప్ సింటాక్స్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఫార్ లూప్ క్రియేట్ చేయడానికి ముందు మనం ఫార్ కీవర్డ్ రాయాలి అండ్ మనం చేయాలనుకున్న టాస్క్ని ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో రాయాలి. ఇప్పుడు ఈ సింటాక్స్లోని మెయిన్ స్టెప్ గురించి డిస్కస్ చేద్దాం. ఫార్ కీవర్డ్ రాసిన తర్వాత బ్రాకెట్స్లో ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్ ఈ 3 రాయాలి. సో బేసికలీ ఈ మూడే మన లూప్ని కంట్రోల్ చేస్తుంది. ఇనిషియలైజేషన్ అంటే మన లూప్ ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలో డిసైడ్ చేస్తుంది. కండిషన్ అంటే లూప్ ఎక్కడ ఆగాలో చెప్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ అప్డేషన్. ఈ అప్డేషన్ వల్లే మన లూప్ రన్ అవుతుంది. సో దట్ వాజ్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ లెక్చర్, లూప్స్. థ్యాంక్ యూ. సో ఇది మన కాలేజ్ ఫ్యాకల్టీ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్, అది కూడా బ్లాక్ బోర్డ్ మీద. సో డోంట్ వరీ, నేనున్నాగా. ఇప్పుడు దీని మన స్టైల్ అర్థం చేసుకుందాం విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ప్రింట్ numbers from 0 to 10. Okay, now let us solve this question. For I equal to 0, semicolon, I less than or equal to 10, semicolon, I equal to I plus 1. Printf %d \n, comma I. Return 0. ఇప్పుడు ఈ కోడ్లో ఉన్న సింటాక్స్ని అనలైజ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇనిషియలైజేషన్. అంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి అందులో ఒక వాల్యూని స్టోర్ చేయాలి. ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ మన లూప్ ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలో డిసైడ్ చేస్తుంది. ఇక్కడ నేను ఐ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసి అందులో 0 వాల్యూ స్టోర్ చేశాను. సో అందుకే మన లూప్ 0 నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ కండిషన్. మనం 10 నంబర్సే ప్రింట్ చేయాలి కాబట్టి ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని రాయాలి. సో ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో అప్పుడే మన లూప్ ఆగిపోతుంది. లాస్ట్ వన్ ఈజ్ అప్డేషన్. అంటే ఇచ్చిన వేరియబుల్లో ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ చేయాలి. ఇన్ సింపుల్ వర్డ్స్, అప్డేషన్ అంటే మన లూప్ ఎన్ని స్టెప్స్ వేసి ముందుకు కొనసాగాలో చెప్తుంది. ఇక్కడ నేను ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని రాశాను. సో మన లూప్ రన్ అయిన ప్రతిసారి ఐలో 1 యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. సో ఇట్ యూజెస్ అవుట్పుట్ 0 to 10. నేను అప్డేషన్లో ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 రాశా కాబట్టి మన లూప్ సింగిల్ స్టెప్తో కంటిన్యూ అయింది. ఇక్కడ ఐని 1తోనే ఇంక్రిమెంట్ చేయాలని రూల్ ఏం లేదు. మనం క్వశ్చన్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి నాకు సింగిల్ స్టెప్ చాలు, అందుకే ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని రాశాను. దీన్ని మనం షార్ట్గా ఐ ప్లస్ ప్లస్ అని కూడా రాసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం దీన్ని ఐ అని పిలుస్తున్నాం కాబట్టి అది ఫీల్ అవుతుంది.
అందుకే దాని రియల్ నేమ్ తెలుసుకుందాం. సో దీన్ని ఐటరేటర్ లేదా కౌంటర్ వేరియబుల్ అని అంటాం. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే ఐటరేటర్ని మనం ఐతోనే డిక్లేర్ చేయాలా, జే, కే, ఎల్ లేదా ఎం అని వాడకూడదా? సో ద ఆన్సర్ ఈస్ yes. సో ఇట్స్ టోటల్లీ యువర్ చాయిస్ టు చూస్ an alphabet as a counter variable. So the next definition is iteration. Iteration is nothing but the process of repeating a set of instructions or steps multiple times. అంటే మన లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుందో దాన్ని మనం నంబర్ ఆఫ్ ఐటరేషన్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రాసిన లూప్ 10 టైమ్స్ రన్ అయింది. సో టెక్నికలీ మన లూప్ 10 ఐటరేషన్స్ పర్ఫామ్ చేసిందని అర్థం. ఐ హోప్ మీకు ఫార్ లూప్ మీద ఒక క్లారిటీ వచ్చుంటుంది. సో ఈ కాన్సెప్ట్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రింట్ హలో వరల్డ్ 5 టైమ్స్ ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీరు మీ ఓన్గా కోడ్ రాయండి. ఆ తర్వాత వీడియో ప్లే చేసి మీరు రాసిన కోడ్ కరెక్టా కాదా అని వెరిఫై చేసుకోండి. ఓకే, నౌ లెట్ us see the execution. ముందు మనం ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఒక లూప్ క్రియేట్ చేయాలి. సో క్వశ్చన్ చూస్తే మనకు అర్థమవుతుంది మన లూప్ 5 టైమ్స్ రన్ అవ్వాలని. దిస్ ఈస్ హౌ ద లూప్ షుడ్ బి క్రియేటెడ్. ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 5, i ప్లస్ ప్లస్. నెక్స్ట్ మనం పర్ఫామ్ చేసే టాస్క్ని ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో రాయాలి. ప్రింట్ ఎఫ్ హలో వరల్డ్ \n రిటర్న్ 0. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. సో కోడ్ని రన్ చేయగానే స్క్రీన్ మీద మనకి 5 టైమ్స్ హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ లైన్ యూస్ చేయడం వల్ల నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతూ వచ్చింది. సో ఇలా మనం జస్ట్ 2-3 లైన్స్ ఆఫ్ కోడ్లో మనం అనుకున్న పనిని ఎన్నిసార్లు చేయొచ్చు. ఈ లూప్స్ కాన్సెప్ట్ మన సబ్స్క్రైబర్స్లో ఉన్న రోమియో జూలియట్లకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు హలో వరల్డ్ కాకుండా ఐ లవ్ యూ అని 100 టైమ్స్ ప్రింట్ చేస్తారు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఎనీవేస్ లెట్ us move to our next question. ప్రింట్ ఈవెన్ నంబర్స్ అప్ టు 100 ఆన్ స్క్రీన్. ఇప్పుడు ఫస్ట్ మనం దీనికి లాజిక్ అర్థం చేసుకుందాం. అప్పుడు ఈ కోడ్ ఎలా రాయాలో అనేది మనకే అర్థమవుతుంది. ప్రీవియస్ లెక్చర్లో మనం ఒక నంబర్ ఆడా లేదా ఈవెనా అని ఎలా కనుక్కోవాలో అనేది నేర్చుకున్నాం. ఇఫ్ i మాడ్యులో 2 ఈక్వల్ టు 0, ప్రింట్ ఎఫ్ %d. సో దిస్ ఈస్ ద లాజిక్. మనందరికీ తెలిసిందే, ఒక నంబర్ 2తో డివైడ్ చేస్తే అప్పుడు రిమైండర్ 0 వస్తే దాన్ని ఈవెన్ అని అంటాం. ఆ నంబర్ ఈవెన్ అని డిసైడ్ చేసినాక దాన్ని స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి. సో ఇదే మన టాస్క్. ఇప్పుడు ఇదే లాజిక్ని మనం లూప్లో యూస్ చేయబోతున్నాం. అప్పుడు మనకి ఈవెన్ నంబర్స్ అన్నీ స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కోడ్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఈ కోడ్లో ఏం జరుగుతుందంటే లూప్ రన్ అయిన ప్రతిసారి కండిషన్ చెక్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఆ నంబర్ ఈవెన్ అయితేనే స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది. ఈ కోడ్ని రన్ చేయగానే మనకి 100 వరకు ఓన్లీ ఈవెన్ నంబర్సే స్క్రీన్ మీద ప్రింట్ అయింది. హెన్స్ అవర్ కోడ్ వర్క్స్ ప్రాపర్లీ. ఇప్పుడు మీరు మీ ఓన్గా ఈ హోంవర్క్ క్వశ్చన్ని సాల్వ్ చేయండి. ప్రింట్ ఆల్ ద ఆడ్ నంబర్స్ అప్ టు 100. ఇప్పుడు మనం ఈ లూప్స్ కాన్సెప్ట్లో ఒక కొత్త వెరైటీ చూద్దాం. బై సాల్వింగ్ దిస్ ప్రాక్టీస్ క్వశ్చన్, ప్రింట్ ఆల్ఫాబెట్స్ ఫ్రమ్ A to Z ఆన్ స్క్రీన్ యూజింగ్ ఫార్ లూప్. సో ఈ క్వశ్చన్లో చూసినట్లయితే మనం ఈసారి లూప్స్ని యూస్ చేసి ఆల్ఫాబెట్స్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి. ఇప్పటి వరకు మనం లూప్స్లో నంబర్స్నే యూస్ చేసాం. బట్ ఇప్పుడు ఆల్ఫాబెట్స్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. లెట్ us see the execution. స్టెప్ 1, ముందు మనం ఐటరేటర్ని డిక్లేర్ చేయాలి. అంటే లూప్ ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలో డిసైడ్ చేయాలి. ఫర్ i ఈక్వల్ టు a. స్టెప్ 2, లూప్ ఎక్కడి వరకు రన్ అవ్వాలో కండిషన్ రాయాలి. i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు z, i ప్లస్ ప్లస్. ఫైనల్ స్టెప్, లూప్ రన్ అయిన ప్రతిసారి ఆల్ఫాబెట్స్ని స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎఫ్ %c, i రిటర్న్ 0. సో దిస్ ఈస్ హౌ ద కోడ్ లుక్స్ లైక్. ఇక్కడ నేను జస్ట్ సింపుల్గా నంబర్స్కి బదులు ఆల్ఫాబెట్స్ని యూస్ చేశాను. సో ఈ కోడ్ని రన్ చేయగానే ఆల్ఫాబెట్స్ ఫ్రమ్ A to Z నా స్క్రీన్ మీద ప్రింట్ అయింది. హెన్స్ అవర్ కోడ్ వర్క్స్ ప్రాపర్లీ. ఇలా మనం లూప్స్లో ఆల్ఫాబెట్స్ని కూడా యూస్ చేయొచ్చు. సో ఇక్కడతో మనం ఫార్ లూప్ కాన్సెప్ట్ని కంప్లీట్ చేశాం. ఐ హోప్ మీకు ఫార్ లూప్ ఎలా యూస్ చేయాలో అండ్ ఫార్ లూప్ సింటాక్స్ మీద ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. నౌ లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్ విచ్ ఈస్ వైల్ లూప్. సో యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్,
ఈ లూప్ కూడా ప్రీవియస్ లూప్ లాగే ఉంటుంది, కాకపోతే దీని సింటాక్స్ ఒక్కటే తేడా. ద సింటాక్స్ ఈజ్ డిస్ప్లేడ్ ఆన్ స్క్రీన్. ఫార్ లూప్లో మనం ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్ వీటన్నిటిని మనం సింగిల్ లైన్లో రాసాం. బట్ వైల్ లూప్లో చూసుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఇనిషియలైజేషన్ లూప్ క్రియేట్ చేయకముందే రాయాలి. ఆ తర్వాత వైల్ కీవర్డ్ పక్కన పారెంథసిస్లో కండిషన్ రాయాలి. నెక్స్ట్ మనం చేయాలనుకున్న టాస్క్ ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో రాయాలి. ఫైనల్గా లాస్ట్ లైన్లో అప్డేషన్ పార్ట్ రాయాలి. ఇప్పుడు మనం ఈ వైల్ లూప్ని యూస్ చేసి ఒక క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. అప్పుడే అసలు మనకి ఈ వైల్ లూప్ని కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అర్థమవుతుంది. ప్రింట్ నంబర్స్ ఫ్రమ్ 0 to n ఆన్ ద స్క్రీన్ బై యూజింగ్ వైల్ లూప్. n ఈజ్ గివెన్ బై యూజర్. సో బేసికల్లీ ఈ క్వశ్చన్లో ఏం చెప్పారంటే మనం వైల్ లూప్ యూస్ చేసి 0 నుండి n వరకు నంబర్స్ ప్రింట్ చేయాలి. ఇక్కడ n వాల్యూ అనేది యూజర్ ఇస్తాడు. సో ఆ n వాల్యూని బట్టి మనం 0 నుండి n వరకు ప్రింట్ చేయాలి. ఇన్ సింపుల్ వర్డ్స్ n వరకు ఒక లూప్ రన్ చేయాలి. లెట్ us సీ ద ఎగ్జిక్యూషన్. మనం యూస్ చేస్తున్న లూప్ వైల్ లూప్ కాబట్టి మనం ముందే లూప్లో యూస్ చేయబోయే వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయాలి. ఇక్కడ n అనేది యూజర్ ఇచ్చిన నంబర్ని స్టోర్ చేయడానికి డిక్లేర్ చేసాం. ఇప్పుడు మనం యూజర్ దగ్గర ఇన్పుట్ తీసుకోవాలి. printf ఎంటర్ ఏ నంబర్, scanf %d, %n. ఇప్పుడు మన దగ్గర యూజర్ ఇచ్చిన n వాల్యూ ఉంది. సో దీన్ని మనం వైల్ లూప్లో కండిషన్ లాగా రాయాలి. వైల్ i less than or equal to n, printf %d, i రిటర్న్ 0. సో దిస్ ఇస్ హౌ ద వైల్ లూప్ లుక్స్ లైక్. ఈ కోడ్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ యూజర్ దగ్గర ఒక నంబర్ ఇన్పుట్ తీసుకుంటుంది. ఆ తర్వాత మనం వైల్ లూప్లో రాసిన కండిషన్ చెక్ అవుతుంది. ఫైనల్గా మనం ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూస్ చేసాం కాబట్టి 0 నుండి n వరకు నంబర్స్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను ఇన్పుట్ 4 ఇస్తే 0 నుండి 4 వరకు నంబర్స్ స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. హెన్స్ అవర్ కోడ్ వర్క్స్ ప్రాపర్లీ. ఐ హోప్ మీకు వైల్ లూప్ని ఎలా యూస్ చేయాలో ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఫైనల్గా ఇప్పుడు మనం డూ వైల్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ డూ వైల్ లూప్ అండ్ వైల్ లూప్ సింటాక్స్ 99% సేమే. జస్ట్ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అదేంటంటే వైల్ లూప్లో కండిషన్ చెక్ అయిన తర్వాతే లూప్ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ డూ వైల్ లూప్లో ఫస్ట్ లూప్ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాతే కండిషన్ చెక్ చేస్తుంది. చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. I know you are still confused. Don't worry, let us see the syntax. The syntax is displayed on screen. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనం డూ అని రాయాలి. ఆ తర్వాతే మనం కర్లీ బ్రేసెస్లో చేయాలనుకున్న టాస్క్ అండ్ అప్డేషన్ రాయాలి. ఇవన్నీ రాసిన తర్వాత లాస్ట్లో వైల్ రాసి కండిషన్ రాయాలి. సో అకార్డింగ్ టు ద సింటాక్స్ ఫస్ట్ మన టాస్క్ పర్ఫామ్ అవుతుంది. ఆ తర్వాతే లాస్ట్లో లూప్ ఎగ్జిట్ అయ్యే ముందు కండిషన్ చెక్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ లూప్లో వైల్ కండిషన్ రాసిన తర్వాత సెమీకోలన్ పెట్టాలి. ఇప్పుడు మనం ఈ డూ వైల్ లూప్ని అసలు కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ప్రింట్ ద నంబర్స్ ఫ్రమ్ 0 to n బై యూజింగ్ డూ వైల్ లూప్. సో ఇదే సేమ్ క్వశ్చన్ని మనం డూ వైల్ లూప్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. ఈ లూప్ లోపల రాసిన స్టేట్మెంట్స్ అన్నీ సేమ్గానే ఉంటుంది. వీటిని మనం చేంజ్ చేయ అవసరం లేదు. ఇక్కడ జస్ట్ వైల్ కీవర్డ్ పొజిషన్ ఒక్కటే మారుతుంది అంతే. డూ printf %d, i వైల్ i less than or equal to n సెమీకోలన్. సో దిస్ ఈస్ హౌ ద డూ వైల్ లూప్ లుక్స్ లైక్. ఇక్కడ మిగతా లూప్స్లా కాకుండా ఫస్ట్ మనం ఇచ్చిన టాస్క్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాతే కండిషన్ చెక్ అవుతుంది. సో ఈ కోడ్ని రన్ చేయగానే స్క్రీన్ మీద అప్ టు n నంబర్స్ ప్రింట్ అయింది. హెన్స్ అవర్ కోడ్ వర్క్స్ ప్రాపర్లీ. ఇక్కడతో మనం మన లూప్స్ కాన్సెప్ట్లో ఉన్న 3 లూప్స్ని కవర్ చేసాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఈ 3 లూప్స్కి సింటాక్స్ ఒక్కటే. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇక్కడ వరకు వీడియోని చూసారంటే హ్యాట్స్ ఆఫ్ టు యువర్ పేషెన్స్ అండ్ డెడికేషన్. ఎందుకంటే ఈ పాటికి మ్యాక్సిమం స్టూడెంట్స్ వీడియోని క్విట్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. ఓకే, నో లెట్స్ గెట్ బ్యాక్ టు టాపిక్. ఇప్పుడు మనం ఈ లూప్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం.
అప్పుడే మనకి ఈ లూప్స్ కాన్సెప్ట్ మీద అండర్స్టాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ప్రింట్ ద సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్. n ఈస్ గివెన్ బై యూజర్. సో బేసికలీ ఈ క్వశ్చన్లో ఏం చెప్పారంటే మనం n నంబర్స్కి సమ్ ప్రింట్ చేయాలి. లెట్ సపోజ్ యూజర్ ఇన్పుట్ 4 అని ఇస్తే మనం 4 వరకు సమ్ ప్రింట్ చేయాలి. అంటే 1 + 2 + 3 + 4 = 10. సో స్క్రీన్ మీద 10 అని ప్రింట్ అవ్వాలి. ఇన్ సింపుల్ వర్డ్స్, యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని బట్టి ఆ నంబర్ వరకు సమ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫైనల్గా వచ్చిన సమ్ వాల్యూని స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి. దీని కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్ కామనే. ముందు మనం యూజర్ దగ్గర ఇన్పుట్ తీసుకోవాలి. కానీ ఈసారి మనం సమ్ అని ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేయాలి. అప్పుడే మనం వచ్చిన సమ్ వాల్యూని ఆ వేరియబుల్లో స్టోర్ చేయగలం. ఇంట్ i, n, sum = 0. printf enter a number, scanf %d, %n. ఇప్పుడు మనం నంబర్ n వరకు ఒక లూప్ రన్ చేయాలి. అప్పుడే మనం సమ్ ఆఫ్ nth నంబర్ కనుక్కోగలం. ఫర్ i = 1, i <= n, i++. సో ఈ లూప్ని యూస్ చేసి మనం అప్ టు n నెంబర్స్ని జనరేట్ చేసాం. వీటన్నిటికి సమ్ కనుక్కోవాలంటే వీటిని యాడ్ చేయాలి. అండ్ యాడ్ చేస్తే వచ్చిన వాల్యూని సమ్లో స్టోర్ చేయాలి. సో ద నెక్స్ట్ స్టెప్ ఈస్ సమ్ = సమ్ + i. ఈ లైన్ ఆఫ్ కోడ్ మీనింగ్ ఏంటంటే లూప్ రన్ అయిన ప్రతిసారి సమ్ అనే వేరియబుల్లో i యాడ్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా వచ్చిన వాల్యూని సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఇలా మనం సమ్ ఆఫ్ n నంబర్స్ని కనుక్కోవచ్చు. ఫైనల్గా వచ్చిన సమ్ వాల్యూని స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి. printf the sum up to %d is %d \n, n, sum, return 0. సో దిస్ హౌ ద కోడ్ లుక్స్ లైక్. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. సో నేను 5 అని ఎంటర్ చేస్తే ద సమ్ ఆఫ్ 5 ఈస్ 15 అని ప్రింట్ అవుతుంది. హెన్స్ అవర్ కోడ్ వర్క్స్ ప్రాపర్లీ. నౌ లెట్ us move to our next question. Print the table of number n, where n is given by user. సో ఈ క్వశ్చన్లో ఏం చెప్పారంటే మనం యూజర్ ఇచ్చిన నంబర్ యొక్క టేబుల్ ప్రింట్ చేయాలి. దీన్ని కోడ్లో ఇంప్లిమెంట్ చేసే ముందు ఫస్ట్ దీని లాజిక్ అర్థం చేసుకుందాం. స్టెప్ 1, ముందు మనం 1 to 10 ఒక లూప్ రన్ చేయాలి. ఎందుకంటే టేబుల్స్లో కామన్గా మనం 1 to 10 వరకే చదువుతాం. స్టెప్ 2, ఇప్పుడు మన దగ్గర 1 to 10 నంబర్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని మనం యూజర్ ఇచ్చిన నంబర్ nతో మల్టిప్లై చేయాలి. స్టెప్ 3, లూప్ రన్ అయిన ప్రతిసారి మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూని స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి. సో ఇలా మనం ఈ 3 స్టెప్స్ని ఫాలో అవుతే మనం ఏ నంబర్కైనా టేబుల్ని ప్రింట్ చేయొచ్చు. నౌ లెట్ us see the execution. int i, n, printf enter a number, scanf %d, %n. ఇప్పుడు మనం టేబుల్ ప్రింట్ చేయడానికి లూప్ రాయాలి. ఫర్ i = 1, i <= 10, i++, printf %d, \n, n * i, return 0. సో ఈ లూప్ రన్ అయిన ప్రతిసారి యూజర్ ఇచ్చిన నంబర్ 1 to 10 నంబర్స్ వరకు మల్టిప్లై అవుతుంది అండ్ స్క్రీన్ మీద ప్రింట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. నంబర్ 12 అని ఎంటర్ చేస్తే మనకి 12 టేబుల్ స్క్రీన్ మీద ప్రింట్ అయింది. హెన్స్ అవర్ కోడ్ వర్క్స్ ప్రాపర్లీ. ఏంటి ఇది టేబుల్లా కనిపించడం లేదా? ఓకే, డోంట్ వరీ, లెట్ మీ డూ సమ్ ఫార్మాటింగ్. printf %d x %d = %d \n, n, i, n * i. సో ఇలా మనం ప్రింట్ఎఫ్లో చేంజెస్ చేసి అవుట్పుట్ని మనకు కావాల్సినట్టు మాడిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడతో మనం లూప్స్ కాన్సెప్ట్ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఈ లెక్చర్లోని లాస్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం, విచ్ ఆర్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ లైక్ బ్రేక్ అండ్ కంటిన్యూ. మనం ప్రీవియస్ లెక్చర్లో స్విచ్ ఆపరేటర్ గురించి నేర్చుకున్నాం. అక్కడ మనం ప్రతి ఒక్క కేసు తర్వాత బ్రేక్ స్టేట్మెంట్ని యూస్ చేసాం. సో బేసికలీ బ్రేక్ అంటే మనం లూప్లో నుండి ఎగ్జిట్ అవ్వడానికి యూస్ చేస్తాం. సపోజ్ నేను 1 to 10 ఒక లూప్ రన్ చేశాను, బట్ నాకు స్క్రీన్ మీద ఓన్లీ Number 4. వరకే కావాలి. సో నేనేం చేస్తానంటే కండిషన్లో బ్రేక్ రాస్తాను. ఇఫ్ i = 5 బ్రేక్. సో ఎప్పుడైతే లూప్ 5కి రీచ్ అవుతుందో
అప్పుడే మనం రాసిన కండిషన్ సాటిస్ఫై అవుతుంది అండ్ అక్కడితో లూప్ ఎగ్జిట్ అయిపోతుంది. దిస్ ఈస్ హౌ ద బ్రేక్ స్టేట్మెంట్ వర్క్స్. నెక్స్ట్ వన్ ఈస్ కంటిన్యూ. కంటిన్యూ అంటే నథింగ్ బట్ స్కిప్ చేయడం. సపోజ్ ఈ కోడ్లో నేను బ్రేక్కి బదులు కంటిన్యూ అని రాస్తే అప్పుడు మనకి స్క్రీన్ మీద 1 to 10 నంబర్స్ ప్రింట్ అవుతుంది ఎక్సెప్ట్ ద నంబర్ 5. ఎందుకంటే నేను ఇఫ్ కండిషన్లో i = 5 అని రాశాను. సో ఎప్పుడైతే i అనే వేరియబుల్లో 5 వస్తుందో అప్పుడు కంటిన్యూ రాయడం వల్ల ఆ పర్టికులర్ ఐటరేషన్ స్కిప్ అయిపోతుంది. సో దట్ వాజ్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ లెక్చర్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్వశ్చన్స్ని మీరు మీ ఓన్గా సాల్వ్ చేయండి. లేటర్ ఆన్ యూ కెన్ వెరిఫై ద ఆన్సర్స్ ఇన్ ద PDF నోట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ బాగుపడాలి అనుకున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. రాహుల్ దిస్ సైడ్ సైనింగ్ ఆఫ్.